అవకాశం ఇచ్చిన దైవజనులు మన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకు ప్రభువుని సేవించడానికి వచ్చిన వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు సెలవులో పలికిన 5వ మాట లూకా సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు సెలవులో 5వ మాటగా నేను దప్పుకొంచున్నాను అనే మాటను ఆయన ప్రస్తావించడం జరిగింది. యేసుక్రీస్తు వారి ప్రభు యొక్క మనం ఆయన యొక్క శిలువ హింసను చూసినప్పుడు ఆయనను గురువారం రాత్రి రోమన్ సైనికులు ఆయనను తీసుకున్నారు ఆయన చేతుల్లోకి. తర్వాత ఆయన చాలా రకాలుగా మానసికంగాను అదే రీతిగా శారీరకంగాను కూడా హింసించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన సువార్త పరిచయం చేస్తున్నప్పుడు ఆయన 2 చోట్ల కొన్ని విషయాలను నీటి కొరకు ఆయన ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే నేను దప్పుకొంచున్నాను అని చెప్పిన ఆయన కొన్ని విషయాలు మనం చూద్దాం వాక్యంలో నుండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలోను ఒకసారి, రెండవదిగా యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఒక చోట నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు దప్పుకొనడని ఒకసారి ఆయన ప్రస్తావించారు. రెండవదిగా ఎవడైనా దప్పుకొని ఎలా నా యొద్దకు వచ్చి దప్పుకొని తీర్చుకొనవలనని రెండవసారి ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క మాటలో దేవునికి నీటి మీద ఉన్న సంపూర్ణ అధికారాన్ని తెలియజేస్తుంది. సర్వసృష్టిని సృష్టించిన ఈయనకు కేవలం నీరు మాత్రమే దాని వరకు మాత్రమే ఆయన దప్పుకొనలేదు, కానీ ఆయన దప్పుకొన్నది ఆత్మీయ దాహం, శారీరకమైన దాహం కాదు. ఇది ఆత్మీయ దాహంగా బైబిల్ ప్రస్తావించడం జరిగింది. ఈ ఆత్మీయ దాహాన్ని మనం ఎలా చూడాలని మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో నేను దప్పుకున్నానని పలకడానికి మొదటి కారణం లేఖనం నెరవేర్చబడాలి. ఆయన సమస్తము సంపూర్ణమైన జరిగి లేఖనం నెరవేర్చబడినట్లు ఆయన దప్పుకున్నాడు. ఈ లేఖనం ఎక్కడుందని మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 21వ వచనంలో దావీదు ఈయన యొక్క దప్పులను గురించి ప్రస్తావించడం జరిగింది. ఒకసారి చదువుతున్నాం. ఈ ప్రవచనాన్ని దావీదు గారు కొన్ని వందల సంవత్సరాల ముందే యేసుక్రీస్తు గారి గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ లోకరక్షకుడు యేసుక్రీస్తు ఏ వంశంలో నుంచి వచ్చారు? దావీదు వంశం నుంచి వచ్చిన ఆయన దప్పు ఉంటాడని దావీదు ముందుగానే ప్రవచించారు. ఈ ప్రవచనం నెరవేర్చబడడానికి యేసుక్రీస్తు ప్రభు వారికి దప్పిక కలిగింది. అదే రీతిగా రెండవదిగా ఈ దేహం కేవలం నీటి దాహమే కాదు, కానీ ఈ దాహం మనకు రక్షణ కలిగించడానికి ఆయన దప్పుకున్నాడు. ఈ దాహం ద్వారా మనకు రక్షణ ఎలా కలుగుతుందని మనం ఆలోచన చేసినప్పుడు లూకా సువార్త ఒకసారి చూద్దాం. లూకా సువార్తలో ఒక విషయం నేను ప్రస్తావించాను. 16వ అధ్యాయము 24వ వచనం, ఇది అందరికీ తెలిసిన వాక్యమే. పేద లాజరు ధనవంతుడి గురించి ఈ వాక్యం. ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు ఒక పేద లాజరు ఉంటాడు, అదే రీతిగా ఒక ధనవంతుడు కూడా ఉన్నాడు. ఈ ధనవంతుడికి సిరి సంపదలతో ఇష్టానుసారంగా బ్రతికి ఒకరు చనిపోయాడు, అలాగే పేద లాజరు కూడా చనిపోయాడు. పేద లాజరు చనిపోయిన తర్వాత పేద లాజరు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన వెళ్ళాడని. రెండవదిగా ధనవంతుడు నిత్య నరకం వెళ్ళాడని మనం చూస్తూ ఉంటాం. అక్కడ ధనవంతుడు దప్పుకుంటున్నాడు, యాతన పడుతున్నాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువారు జరిగింది ఏంటంటే మనం ఆ స్థితిలోకి వెళ్ళకూడదు, ఆ నరకంలో మనం దప్పుకొనకూడదని చెప్పి యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మన కొరకు ఆయన దప్పుకొనడం జరిగింది. ఈ దప్పికను గురించి, ఈ దప్పిక కేవలం నీటి కొరకు కాదు, కానీ మనకు రక్షణ కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు దప్పుకున్నారు. ఈ దప్పికను తీరాలంటే మనం ఏం చేయాలి? మొదటగా మనం రక్షించబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇదంతా చేసింది మానవులమైన మనకు రక్షణ కలగడానికి.
ఈ రక్షణ మనకి ఎలా కలుగుతుందండి? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణకు అంగీకరించి మారు మనసు పొంది వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాను. ఈ విధంగా మనం యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని ఆయన చెప్పినట్టు ఆయన వాక్యాన్ని అనుసరించి ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించినప్పుడు మనం రక్షించబడతాం. యేసుక్రీస్తు ప్రభు వారి దత్తత తీరాలంటే నేటి క్రైస్తవులు మనం చేయాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు దత్తత తీరాలంటే మొదటిగా మనం రక్షించబడాలి. లోకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనంలో ఒక వచన భాగం చదువుకుందాం. అటువంటి వారు మనసు కొందరు ఒక పాప విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషం కలిగినది మీతో చెప్పుచున్నాను. ఒక పాపి ఎప్పుడైతే రక్షించబడతాడో అప్పుడు దేవునికి దూతల ఎదుట సంతోషం కలుగుతుంది. అదే రీతిగా ఆయన దాహం తీరుతుంది. ఆయన దాహం ఆత్మల దాహం. ఈ ఆత్మ మనం కూడా ఏ దాహం కలిగి జీవించాలంటే ఆత్మల రక్షణ కొరకు భారంతో ప్రార్థించి ఆ రక్షణను మనం కడ వరకు కూడా మనం కొనసాగించినప్పుడు దేవుడు మన ఎడల అని ఎంతో సంతోషిస్తాడని ఈ వాక్య లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. మొదటగా ఈ దాహం శరీర సంబంధమైన దాహం కాదు, ఇది ఆత్మీయమైన దాహం. ఈ ఆత్మీయమైన దాహం ద్వారా దేవుడు మన నిత్య నరకం నుంచి తప్పించాడు. నిత్య రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ చిన్న మాటలను దేవుడు దీవించను కాక.